లేడు. నువ్వేం చేస్తుర్రు? కొంచెం కెమెరా క్లారిటీ లేదు. అదే చెప్పాను అంటే లైటింగ్ చక్కగా లేదు కాబట్టి ఇప్పుడైతే నేను అండ్ మా అత్త అయితే ఎక్కడికెళ్తున్నాం ఐ డోంట్ నో. తెలీదు. సీరియస్‌గా ఎక్కడికెళ్తున్నామో తెలీదు. మా అత్తకి ఆకలేస్తుందంట. సో నేను తోకలాగెళ్తున్నా. జస్ట్ గెస్ దిస్ ప్లేస్ ఓకే. ఈ ప్లేస్ ఏంటో గెస్ చేయండి. తెలిసే ఉంటదనుకుంటా అందరికి. తినాలి. సేమ్ నిక్కీ లెక్కే ఉంది. సో గైస్ ఇక్కడైతే నాకు ఒక క్యూట్ కిటన్ దొరికిందనమాట. బావుందా? నా దగ్గర ఇట్లాంటి కిటన్స్ ఉండేవి. క్యూట్ ఉంది. బట్ తీసుకెళ్దామంటే ఏమంటారో చూడాలి. వద్దు. అత్త చూడండి ఫస్ట్ వద్దంటుంది. వద్దు. క్యాట్స్ లవర్ అత్త నేను. క్యూట్ ఉంది. భయపడతలేదు గైస్ బయటదైనా. చాలా క్యూట్ ఉంది. వీక్ ఉంది చాలా. అస్సలు ఆ కిటన్ అస్సలు వదలాలనిపించట్లేదు నాకు. బట్ ఏం చేస్తాం తీసుకెళ్ళలేము ఇంటికి. తీసుకెళ్ళాలి బట్ తీసుకెళ్తే అక్కడ ఎవరో ఒకరు పాయిజన్ పెట్టేసి జెలస్. సో గైస్ ఏమైందంటే ఇప్పుడు అత్త నేనేమో తిందామని వచ్చాను కదా. తిందామంటే నార్మల్ గా బయటకు వచ్చా. అంటే గైస్ ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 8 అవుతుంది అనమాట టైమ్. అయితే అత్త అంది పానీపూరి తిందాంరా అని చెప్పింది అత్త. ఏ అత్త పానీ పానీపూరి తిందాంరా అంటే ఏమైందంటే ఒక్క నిమిషం ఆగత్త ఇంకో సంథింగ్ ఎక్సర్సైజ్ ఏదో చెప్తుంది మమ్మీ కాల్ చేద్దామని చెప్పిన. కాల్ చేసిన హలో మమ్మీ ఇట్లా ముచ్చట అత్త ఇట్లా అంటుంది పానీపూరి అంటే ఒకటే మాట అంది గైస్. ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయండి లోపు కామెంట్ చేయండి. ఓకే నాన్న తినండి మీరు ఇంటికి వచ్చిన తర్వాత నా చెయ్యి మీ చెంప పైన ఉంటది ఓకేనా అప్పుడు కూడా వీడియో తీసి పెట్టేసి అని చెప్పింది. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు వచ్చింది ముచ్చట ఇంటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ అంటే ఇప్పుడు తిన్నా పర్లేదు కాకపోతే ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలి. అదే మనతోనే అవ్వదు. బ్రేక్ఫాస్ట్ చేస్తేనే లంచ్ స్కిప్ అవన్నీ మనతో అయ్యే పనులు తర్వాత నాడు ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం. ఇంకా లైటింగ్ ఉంది కదా రికార్డ్ చేస్తాం. ఓకే గైస్ బాయ్.